పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉన్నతమైన భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు, విద్య నేర్పే ఆచార్యుడు రెండవ గురువు కావున వారిని గౌరవించాలి అని శ్రీ హుసేన్ షా అన్నారు. తాత్విక బాల వికాస్ ప్రధాన కన్వీనర్ ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ 2వ తేదీ అనగా ఈ రోజు నుండి 9వ తేదీ వరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన పండితులు ఈ 8 రోజులు పిల్లలకు శిక్షణ ఇస్తారని అన్నారు. క్రమశిక్షణతో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని మీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం వేదాంత ఆచార్య స్వామి శ్రీ కృష్ణానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మీరందరూ అనంతమైన విద్యానిధికి వారసులని అన్నారు. పుట్టినది మొదలు చనిపోయే వరకు నేర్చుకునేవాడే యథార్థమైన నిత్య విద్యార్థి అని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అంతర్జాలం ద్వారా అనుగ్రహ భాషణ శుభాశిస్సులు ప్రసాదించారు. ఆహ్లాదకరమైన దివ్య శక్తి గల మన నూతన ఆశ్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఏవివి సత్యనారాయణ గారి సారథ్యంలో పిల్లలు చదువులో రాణించుటయే కాక నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వాదం చేశారు. ఈ కార్యక్రమంలో యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు యోగా విశిష్టత, అష్టాంగ యోగం ప్రాముఖ్యత, ధ్యానం ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ కేవీఎస్ఎస్ ప్రసాద్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ ప్రసాద్ వర్మ వేదికపై ఆసీనులై ప్రసంగించారు. గీతావధాని శ్రీ అర్రంశెట్టి ఉమామహేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించి వందన సమర్పణ చేశారు. నీవు సృష్టి స్థితి మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి నేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుతున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యూటీఎఫ్, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు శుక్రవారం కాకినాడ కచేరీపేట యూటీఎఫ్ హోంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి ఈ క్లాసులను ప్రారంభించారు. 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు పాఠశాల తెరిచిన వెంటనే ఉత్సాహంతో క్లాసులకు హాజరు కావడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు అకాడమిక్ పరంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఈ తరగతుల్లో బోధిస్తారని తెలిపారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, జిల్లా కార్యదర్శులు ఐ ప్రసాదరావు, ఆర్ జయప్రకాష్, కె పెద్దిరాజు, పి గిరిధర్, ఎన్ గోవిందరాజులు, నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వరహాలబాబు, బి రవి శ్రీనివాసులతో పాటు వి మహేష్, ఎం కృష్ణమూర్తి, టి విశ్వేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అమృత, విద్యాలతో పాటు పలువురు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 31 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు జరుగుతాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మరి ఈరోజు కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటువంటి విద్యార్థులకు మరి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మీద, అట్లా 10వ తరగతిలో ఉండేటువంటి సిలబస్ మీద కొంత అవగాహన కలిగించే విధంగా మరి ఒక నెల రోజుల పాటు మరి మే 31 వరకు అవగాహన తరగతులు ప్రారంభించడం జరిగింది.
మరి ఈ అవగాహన తరగతులని మరి 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది తల్లిదండ్రులకి విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ క్లాసులన్నిటికీ ఉచితంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఎంతో నిష్ణాతులైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, అట్లాగే ఇది ఎంత సుదీర్ఘకాలం మరి ఈ బోధనలో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులచే ఈ అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. నా పేరు జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి. రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతిలోకి వస్తున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఉచిత శిక్షణా తరగతులు విద్యార్థుల కోసం నిర్వహించబడతా ఉన్నాయి. స్థానిక యూటీఎఫ్ హోమ్లో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10th క్లాసు దశాబ్దాల పాటు 10th క్లాస్ బోధిస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వారందరూ కూడా శిక్షణ ఇస్తారు. ఈ క్లాసులకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా హాజరు కావచ్చు. బాధ్యత కలిగిన విద్యార్థి సంఘంగా, ఉపాధ్యాయ సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రతిరోజు స్నాక్స్ కూడా అందించబడతాయి. ఈ విద్యార్థులు మరి వేసవి సెలవుల్లో సెలవుల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక తప్పనిసరిగా అందుబాటులో ఉన్న విద్యార్థులు కాకినాడ నగరం నుంచి, కాకినాడ రూరల్ ఇంద్రపాలెం నుంచి కూడా హాజరయ్యారు. మరి కొంతమంది హాజరు కావచ్చు కాబట్టి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుని పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా కాకినాడ జిల్లాలోని వివిధ బస్ స్టేషన్ల నుంచి సరస్వతి ధామం పుష్కర యాత్ర పేరిట సూపర్ లగ్జరీ మరియు స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కాకినాడ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కాకినాడ బస్ డిపోలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుండి సరస్వతి ధామం పుష్కర యాత్ర పేరిట సూపర్ లగ్జరీ మరియు స్టార్ లైన్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను నడుపుతున్నామని అన్నారు. ఈ బస్సులు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి కాళేశ్వరం పుణ్యస్నానాల అనంతరం మహాకాళేశ్వరుని దర్శనం తర్వాత రామప్ప దేవాలయం, వరంగల్ 1000 స్తంభాల మండపం, భద్రకాళి దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం, వేములవాడ రాజేశ్వరీదేవి దర్శనం అనంతరం తిరిగి ఈ నెల 18వ తేదీ ఉదయం 8 గంటలకు బస్సులు డిపోలకు చేరుకుంటాయని అన్నారు. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం, ధర్మపురికి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతున్నది. అదేవిధంగా మరి కాకినాడ జిల్లా నుంచి సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి, స్టార్ లైనర్ బస్సులు కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఈ తుని డిపో నుంచి ఏలేశ్వరం డిపో నుంచి 2,500 రూపాయలు అవుతుంది, కాకినాడ నుంచి 2,700 రూపాయలు. అదేవిధంగా స్టార్ లైనర్ అంటే స్లీపర్ కోచ్, నాన్ ఏసీ స్లీపర్ కోచ్ అయితే 3,600 రూపాయలు అవుతుందండి. ఈ ప్రయాణికులు వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేస్తున్నాం మేము. కాకినాడ డిపోలో సంబంధించినటువంటి డిపో మేనేజరు, వాళ్ళ యొక్క అసిస్టెంట్ మేనేజరు, వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మేము మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తుని డిపో మేనేజరు, వాళ్ళ యొక్క ట్రాఫిక్ సూపర్వైజరు, అదేవిధంగా మరి ఏలేశ్వరం నుంచి కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మీకు అందుబాటులో ఉంచాము. మీరు ఆ నెంబర్లకు ఫోన్లు చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే మరి ఒకవేళ కావాలనుకుంటే ఒకవేళ ఏమన్నా గ్రూప్గా వెళ్తామంటే ఆ గ్రూప్ కూడా మేము ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారు కోరిన చోటకి పంపించి పికప్ చేసి డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు మేము కుంభమేళాకి కూడా ఇలాగా బస్సులు పంపడం జరిగింది. అందులో మేము సూపర్ లగ్జరీ బస్సులు అలాగే స్టార్ లైన్ కూడా పంపించాం, స్లీపర్ కోచ్లు. ప్రయాణికులు చాలా మంచి సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం అంటే కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, మెట్పల్లి దగ్గర ఉన్నది, ధర్మపురి, ఇవన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు. ఇవన్నీ అక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఈ సంవత్సరం మనకి ఇవి జరుగుతున్నాయి. వాటిని బస్సు సందర్భంగా బస్సులు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోమని కోరడం జరుగుతున్నది.